హ్యాపీ ఉమెన్స్ డే. దిస్ ఇస్ సుమా కనకాల. లేడీస్ బిజీగా ఉండుంటారు, నేను వర్క్లో ఉన్నాను, కొంతమంది ఇంటి పనుల్లో ఉండుంటారు. బట్ స్టిల్ కాసేపు మాట్లాడదామని ఇలా వచ్చేసాం మేము. హలో సుమ గారు. హలో. వెరీ బిగ్ హ్యాపీ ఉమెన్స్ డే మీకు కూడా. థ్యాంక్ యూ. 365 డేస్ నాకు ఉమెన్స్ డేనే, నాట్ వన్ సింగిల్ డే. అవునా? సో ఉమెన్స్ డే స్పెషల్ గా మేము అనుకున్నాము ఈటీవీ ప్లస్ లైవ్ కి సమ్మన్ వెరీ సూపర్ కూల్, అమేజింగ్ అండ్ ఇన్స్పైరింగ్ వాళ్ళని తెద్దామని. ఎవరు? మీరే. ఇంకెవరు? మీ. యా, సూపర్ కూల్, సూపర్ ఇన్స్పైరింగ్ మీ. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఆన్ అ సీరియస్ నోట్, people across the city, states and in fact many other states lo kuda you are an inspiration to so many people. Thank you so much. Ee Women's Day special ga, so we got some questions for you. Okay, come on, shoot the questions. Hey, చాలా మంది హాయిలు పంపిస్తున్నారు. ఓహో, పొద్దున్నే ఉన్నారు FB లో. మరి సుమా గారు లైవ్ అంటే అందరూ వచ్చేస్తారు. ఓకే, కమ్ ఆన్. హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీబడి. దినేష్ మీరు కూడా పంపించారు. కొన్ని పండుగలకు సేమ్ టు యూ చెప్పాల్సి వస్తుంది, దీనికి చెప్పకూడదు. Okay, so all the men there supporting the women. Thank you so much. Happy Women's Day. Okay, so how important are women to the society? If there is no woman, there is no society. So women is so important to the society. And me prakaranga, do you think the role of women has changed over years? Definitely. Over the years, women previously were sitting in kitchens, work చేస్తూ ఉన్నారు, ఇంటి పనులు మాత్రమే చూసుకుంటున్నారు. But now we see them multitasking, doing lot of things. They are doing their regular things like working in the kitchen, helping their kids out with their homeworks, taking care of the family, as well as doing their jobs also successfully. So multitasking annar kabatti, how do you multitask and manage to do everything so wonderfully? బయట నుంచి కనిపించడానికి, మీరు చెప్పడానికి చాలా బాగుంటుంది, విన్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది. కానీ దీని వెనకాల చాలా ప్రయారిటీ లిస్టులు, ఒక షెడ్యూలు, ప్లానింగ్ అన్నీ నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. అండ్ వీ డూ హ్యావ్ సపోర్ట్ సిస్టమ్స్. ఫ్యామిలీ మాత్రమే కాదు, ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లైక్ అవర్ స్టాఫ్ హూ సపోర్ట్ us so much in our work. Okay, so who is your biggest woman inspiration? My biggest woman inspiration is my mother. షీఈ్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్, బికాస్ ఆవిడ లేకపోతే నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చి ఉండేదాన్ని కాదు. షీ ఇన్స్పైర్డ్ మీ టు టేక్ దిస్ ప్రొఫెషన్. షీ మోటివేటెడ్ మీ టు జాయిన్ ఇన్ టు దిస్ లైన్. సో షీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. అండ్ ఇంకా చాలామంది ఉన్నారు. ఎక్కువగా నాకు డాక్టర్స్, ఉమెన్ లేడీ డాక్టర్స్ హూ వర్క్ రౌండ్ ద క్లాక్, హూ వర్క్ ఆన్ కాల్. వాళ్ళకి ఎప్పుడు కాల్ వస్తే అప్పుడు వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు చాలామంది లైఫ్స్ని సేవ్ చేస్తారు, దాంతోపాటుగా వాళ్ళ ఫ్యామిలీస్ని మేనేజ్ చేస్తారు. సో దే ఆర్ అ బిగ్ ఇన్స్పిరేషన్ టు మీ. చాలా మంది మెసేజెస్ పంపిస్తున్నారు. హ్యాపీ ఉమెన్స్ డే సుమక్క, హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఎస్ ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద ఉమెన్ అవుట్ దేర్, వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. And what is one thing that women of today must know? There's lot of caliber in every woman. ప్రతి వాళ్ళకి ఏదైనా ఒక ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండుంటుంది, అందులో వాళ్ళ టాలెంట్ ఉంటుంది, వాళ్ళకి సక్సీడ్ అయ్యేటువంటి గుణాలు ఉంటాయి. కానీ కొంతవరకు ఫ్యామిలీ రీజన్స్ అని ఇంకొకటని వాటిని తొక్కేసుకుంటూ ఉంటారనమాట. ఇఫ్ యూ డెఫినెట్లీ హ్యావ్ ది ఛాన్స్, యూ షుడ్ గో ఫర్ ఇట్, అచీవ్ ఇట్. And how do you keep yourself motivated? I am positive basically. I'm very happy with whatever I have. మనకు అది లేదు ఇది లేదు అనే కంపారిజన్స్ ఉండవు, వేరే వాళ్ళతో పోలికలు ఉండవు. నేను నాలాగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఐ లివ్ ఇన్ ద ప్రెజెంట్. And మీకు కూడా ఒక అమ్మాయి ఉంది కదా, what is the thing that you tell her most frequently? What is the thing that to be grounded, to be down to earth, to treat everybody equally, సమానంగా చూడమని. That's what I do. It doesn't relate to whatever profession they are. Everybody are human beings finally. Okay, and meeru kuda you've run so many successful shows and now you are a producer in E Junction. How does it feel? ఈ జంక్షన్ నాకు నిజంగానే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది. అంటే నేను సెట్ పరంగా ప్లాట్ఫామ్ చెప్పట్లేదు, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది టు షోకేస్ ద టాలెంట్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ. కాకుండా బయట నుంచి వచ్చే టాలెంట్ని కూడా అందులో చూపించేటువంటి అవకాశం ఈ జంక్షన్ ఈటీవీ ప్లస్ ఇచ్చింది. ఈ మధ్య మీరు గమనించినట్టయితే వేరే న్యూ కమర్స్ ఆర్ ఆల్సో కమింగ్ అండ్ పర్ఫార్మింగ్ ఆన్ ఈ జంక్షన్. సో డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ నైస్ comedy platform for people who are interested in comedy. They can come up with new skits, new performers, kotta neeru, pata anchor, same. And also, any students untaru kada, how does it feel interacting with them?
స్టూడెంట్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ మై బిగ్గెస్ట్ యూఎస్పీ. క్యాష్ అనే షో ద్వారానే ఈ స్టూడెంట్స్ని ఇంట్రడ్యూస్ చేశాము అసలు టెలివిజన్ ఛానల్స్లో వాళ్ళు మాట్లాడించడం అనేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ద ఆన్సర్స్ దట్ దే కమ్ అప్ విత్ ఆర్, నేను మాట్లాడడం స్పాంటేనియస్గా మాట్లాడతాను అనేది పక్కన పెడితే, వాళ్ళ ఆన్సర్స్ నాకు సడన్గా ఒక్కోసారి నా ఫ్యూజ్ ఎగిరిపోయేలాగా చేస్తుంది, ఒక్కొక్కసారి ఆలోచింపజేస్తుంది. సో దిస్ ఇస్ హౌ ద జనరేషన్ థింగ్స్ అనేది అర్థమవుతుంది. ప్రదీప్, నాని, సుజాత, వెంకటేష్, సీను, ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. And so ఈ Women's Day special గా what is your special to all the women out there? Women need to play different roles at different times. వాళ్ళు పెళ్ళైన దగ్గర నుంచి కూడాను there is a lot of responsibility on their shoulders, being a wife, being a daughter-in-law, being a mother, and later on being a mother-in-law and so many other responsibilities. ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటి మధ్యలో చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. బికాజ్ అందరికీ టైం మెయింటైన్ చేయాలి, అందరినీ సాటిస్ఫై చేయాలి అనే ఈ ధోరణిలో వాళ్ళ బ్రెయిన్ని వాళ్ళు సాటిస్ఫై చేయలేకపోతారు ఒక్కొక్కసారి. సో టేక్ సమ్ టైమ్ ఆఫ్, రిలాక్స్, హ్యావ్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకంటూ ఏదైనా ఒక హాబీ పెట్టుకోండి. ఏ ఏజ్ అయినా పర్వాలేదు, హాబీలు ఏజ్తో సంబంధం లేదు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటేనే మిగిలిన వాళ్ళందరినీ మీరు జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద లైవ్. చాలామంది మెసేజెస్ చూశాను నేను, చాలా సంతోషం. మగవాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ లైవ్లో, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మీ అందరికీ, ఆడవాళ్ళందరికీ వెరీ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. It is not about Women's Day or Men's Day. I think it should always, every day should be Human's Day. Thank you. Bye bye.